నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం, లక్షల్లో ఆస్తి నష్టం, కన్నీరు మున్నీరవుతున్న కుటుంబీకులు. ఎగ్గం విద్యుత్ ఉప కేంద్రాన్ని ముట్టడించిన రైతులు, తాళం వేసి సిబ్బందిని బంధించిన వైనం, పంట పాడవుతోంది రైతుల ఆవేదన. బ్రాహ్మణీయ ఫాసిజానికి మరో రూపమే ఆర్ఎస్ఎస్. రాజ్యాంగ రచన కమిటీలోకి అంబేద్కర్ రాకుండా బ్రాహ్మణవాదులు అడ్డంకి. రాజన్న సిరిసిల్లాలోని గంభీరావుపేటలో తొలి KG2 PG ప్రాంగణాన్ని మంత్రులు కె తారక రామారావు, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ భీమ్యా నాయక్, ఆర్డీఓ టి శ్రీనివాసరావు, జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధాకిషన్, జిల్లా పౌర సరఫరాల అధికారి జితేందర్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించారు. సర్పంచ్ గారికి, ఎంపీసీ గారికి, అందరు ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులు అందరికీ నా నమస్కారం. అండ్ ముఖ్యంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి కూడా నా కంగ్రాచులేషన్స్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ స్టార్టింగ్, ఈ ఇన్స్టిట్యూషన్ ఇంత మంచిగా తీర్చిదిద్దడానికి వెనకున్న CSR సపోర్ట్ చేసిన ఏజెన్సీస్ అందరికీ కూడా మై స్పెషల్ థ్యాంక్స్. అండ్ మీరందరూ కూడా ఇటీవలే కూడా చూస్తున్నారు, ఒకే క్యాంపస్లో KG నుంచి PG వరకు, అందులో భవిత సెంటర్, అంగన్వాడీ తీర్చిదిద్దడం వెనకాతల గౌరవ మంత్రి గారి కృషి వల్లనే ఇది సాధ్యమైంది. అలానే మన రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేసిన మన ఊరు మనబడి భాగంలో జిల్లాలో 172 స్కూల్స్ డెవలప్ చేయడం జరుగుతుంది. అందులో రేపు మొదటి విడత కింద ప్రిపేర్ అయిపోయిన ఒక 26 స్కూల్స్, మోడల్ స్కూల్స్ కింద తయారు చేస్తున్న స్కూల్స్ అన్నీ కూడా మనం ప్రారంభించుకోబోతున్నాం. అండ్ ఈ క్యాంపస్లో మంచి డిజిటల్ లైబ్రరీ, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు 1000 సీటర్ డైనింగ్ హాల్ కూడా ఇక్కడ ఉండడం విశేషం. ఇది రేపు మనం ప్రారంభించుకోవడం చాలా ఆనందకరం. అండ్ ఇది పిల్లలందరికీ భవిష్యత్తు, వాళ్ళ పిల్లలే దేశం యొక్క భవిష్యత్తు, వారందరికీ ఉపయోగం అవుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. గంభీరావుపేట మండల కేంద్రంలోని KG2 PG ప్రాంగణంలో రేపు గౌరవనీయులైన మంత్రి గారి రామారావు గారు మరియు సబితా ఇంద్రారెడ్డి గారు ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్నటువంటి సందర్భంలో గౌరవనీయులు కలెక్టర్ గారు వాళ్ళ పర్యవేక్షణ కార్యక్రమానికి విచ్చేసినారు. ఇటువంటి అద్భుతమైన సముదాయాన్ని ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి గౌరవనీయ మంత్రివర్యులకు మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని రేపు విజయవంతంగా ముగించుకోవాలని చెప్పి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ ప్రాంతాలలో దొంగిలించబడ్డ 3 ద్విచక్ర వాహనాలను, ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగతనానికి పాల్పడ్డ 3 వ్యక్తులను పోలీసులు రిమాండ్కు తరలించినట్లు సిఐ మొగిలై తెలిపారు. దొంగలను పట్టుకునేందుకు సీసీ కెమెరాలు ఎంత ఉపయోగపడ్డాయని, ప్రజలు వారి గృహాల వద్ద, వారి గ్రామాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 26 తారీఖు రోజున అంటే జనవరి 26 తారీఖు రోజున ఒక అఫెన్స్ జరిగింది, ఒక దొంగతనం జరిగింది, రిపోర్ట్ అయింది.
అందులో ఒక సెంటరింగ్ వాడే ఐరన్ షీట్స్ దొంగతనమైందని మాకు కంప్లైంట్ వస్తే అప్పుడు ఎఫ్ఐఆర్ చేశాము. దాని విచారణలో భాగంగా పెట్రోలింగ్ మేము చేస్తుంటే ఈరోజు బొప్పాపూర్ దగ్గర సత్తుపీరల దగ్గర ఒక బైకు ఆటో వస్తుంటే దాన్ని ఆపి చెక్ చేస్తే ఆటోలో ఆ రోజు థెఫ్ట్కు గురైన ఈ సెంటరింగ్ షీట్స్ దొరికాయి. వారిని ఎస్ఐ ఎల్లరెడ్డిపేట పట్టుకొని విచారించగా వారు ఇవి తమ పోయిన 26 తారీఖు దొంగిలించిన ఇవే అని చెప్పారు. మరియు విచారణలో వాళ్ళు ఒక 3 బైకులు కూడా దొంగతనం చేశారని చెప్పారు. ఆ బైకులు 2 బైకులు సిద్దిపేట గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర దొంగతనం చేసుకొచ్చారని, ఒక బైకు గంభీరావుపేట మండల్ పెద్దమ్మశ్శే దగ్గర దొంగతనం చేశామని చెప్పారు. అటు 3 బైకులను కూడా మేము సీజ్ చేయడం జరిగింది. ఈ మొత్తం 4 కేసులలో 3 వ్యక్తులను మేము ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. మొత్తం పోయిన మాకు రికవర్ అయిన ప్రాపర్టీ విలువ సుమారు 1,40,000 రూపాయలుగా ఉన్నది. ఈ సందర్భంగా మేము సర్కిల్ ప్రజలకు మరొకసారి తెలియజేయాలంటే అందరు సీసీ కెమెరాలు మీరు ప్రాధాన్యత ఇవ్వండి. ఎందుకంటే దొంగతనాలు జరిగినప్పుడు వాటిని మనం ట్రేస్ చేయడానికి సీసీ కెమెరాలు చాలా ఉపయోగపడతాయి. ఈ కేసులో కూడా మాకు సీసీ కెమెరాలు ఉపయోగపడ్డాయి. అంటే ఆ రోజు అది ఎటువైపు వెళ్ళాయి అవన్నీ చూడడానికి. కాబట్టి మీరు కూడా కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా ముందుకొచ్చి మీ గ్రామాలలో కెమెరాలు పెట్టుకుంటే పోలీసు వారితో పాటు మీకు కూడా చాలా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే ఒక కెమెరా ఒక 10 మంది పోలీసులతో సమానం. 24 గంటలు మీ ఇంటికి మీ గ్రామానికి కాపలా ఉంటుంది. కాబట్టి ప్రజలంతా ముందుకొచ్చి సీసీ కెమెరాలు పెట్టుకొని మన ఏరియాలో దొంగతనాలు జరగకుండా ఉండడంలో అవి తోడ్పాటు ఉంటాయి. కాబట్టి సహకరించగలని కోరుచున్నాం. మహాగాం గ్రామ రైతులు బైసా మండలం ఎగ్గం విద్యుత్ ఉప కేంద్రాన్ని ముట్టడించారు. విద్యుత్ ఉప కేంద్ర సిబ్బందిని గదిలో వేసి తాళం వేశారు. విద్యుత్ అధికారి ఏడీ రాకతో తాళం తీశారు. అనంతరం ఏడీతో మహాగాం గ్రామ రైతులు మాట్లాడారు. పంటలు చేతికొచ్చే సమయంలో కరెంటు కోతలతో పంట నేల పాలవుతుందని వాపోయారు. నెల రోజుల పాటు పంటలకి నీరు అవసరమని తెలిపారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఏడీ సమస్యలు పరిష్కరించేలా చూస్తామని తెలపడంతో రైతులు ఆందోళన విరమించారు. నుంచి కరెంటు 3 అనేది ఇవ్వడం లేదు. కావున ఈ ఎగ్గం గ్రామానికి వచ్చిన ధర్నాకు ఇప్పటిదాకా 2 గంటల తర్వాత కూడా ఏడీ రాలే ఎవరు కూడా రెస్పాన్సిబుల్ ఇస్తలేరు. పంటలు ఉండడం అవుతుంది. కావున ఈ పైన అధికారులకు తెలియజేయడం కొరకు మాట్లాడుతున్నాం. అలాగే ఈ రైతులు కూడా ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని, అన్యాయం చేయొద్దు అని కోరుకుంటున్నాం. షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధమైన ఘటన నిర్మల్ జిల్లా బైసా మండలంలోని కుంబి గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇంట్లోని వస్తువులతో పాటు పూర్తిగా ఇల్లు దగ్ధమైంది. సమయానికి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజిన్ అధికారులు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. పూర్తిగా ఇల్లు దగ్ధమవడంతో కుటుంబీకులు కన్నీరు మున్నీరవుతున్నారు. బుధవారం నుండే మండమెలిగే మినీ మేడారం జాతర మొదలవుతుందని మేడారం జాతర పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు మీడియాకు తెలిపారు. 2 ఏళ్లకొకసారి మేడారం మహాజాతర నిర్వహిస్తారని, తర్వాత ఏడాది నిర్వహించే చిన్న జాతర బుధవారం నుండి శనివారం వరకు జరుగుతుందని, భక్తులు భారీ సంఖ్యలో వచ్చి అమ్మవారికి మొక్కులు సమర్పించాలని కోరారు.
జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా 2.82 కోట్లు ఖర్చు చేసి తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, పారిశుద్ధ్యం తదితర సౌకర్యాల ఏర్పాటు స్వీయ పర్యవేక్షణలో దేవాదాయ శాఖ కార్యనిర్వహణ అధికారి రాజేంద్రం పూర్తి చేయించినట్లు తెలిపారు. సుమారు 4 లక్షల మంది భక్తులు హాజరవుతారని జగ్గారావు తెలిపారు. ఈ మండమలిగే జాతర 1, 2, 3, 4 తారీఖులలో జరగవన్న. ఈ జాతరకు 4 లక్షల నుండి 5 లక్షల భక్తులు వచ్చి దర్శించుకున్నారు. ఈ జాతరకు ప్రభుత్వం వారు 3.5 కోట్లు మంజూరు చేయడం జరిగింది. అన్ని సౌకర్యాలు భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు సమకూర్చున్న దాంట్లో ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి వాళ్ళ పనులు పూర్తి చేస్తున్నారు. దీనికి కలెక్టర్ గారి పర్యవేక్షణలో జరుగుతున్నది. వైద్య పర్యవేక్షణ జరుగుతున్నది. అన్ని పనులు పూర్తయినాయి. భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని వాళ్ళ మొక్కులు చెల్లించుకొని వెళ్ళగలరని మేము కోరుచున్నాము. ఈ జాతర మండమెలిగే పండుగ అంటారు. దీనికి నేను ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాము. కానీ మండమెలిగే పండుగ ఎందుకు వచ్చింది అంటే జాతర ముందు మేము ఒక పండుగ చేస్తాం. జాతర తర్వాత పౌర్ణమి రోజున ఒక పండుగ జాతర చేస్తాం. దాన్ని ఈ మండమెలిగే పండుగ అధిక జనాలు వచ్చింది. అధిక జనాలు రావడం వల్ల అప్పుడు 1 కోట్ల జనాలు వస్తారు, 1 కోటిన్నర వస్తారు. ఇప్పుడు 5-6 లక్షల జనాలు వస్తారు. అందుకని మినీ జాతరగా దీన్ని నామకరణం చేయడం జరిగింది. దీనికి కూడా ప్రభుత్వం వారు నిధులు కేటాయించడం కూడా జరుగుతున్నది. అంత సవ్యంగానే జరుగుతున్నది. మా వితంది టెంపుల్ సైడ్ కూడా మా యువ గారు ఇక్కడనే ఉంటున్నారు. ప్రతిరోజు ఉండి అన్ని సౌకర్యాలు చూస్తున్నారు. ఈ జాతర ఇదే కాక చిన్న జాతరలకు కూడా ఐలాపూరు, కొండాయి, బయక్కపేట, దొడ్ల, పూనుగొండ్ల వీటికి కూడా ప్రభుత్వం వారు నిధులు కేటాయించడం జరిగింది. రోడ్డు సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు. మొదటి రోజు ప్రత్యేకత మొదటి రోజున ఈ గ్రామ బంధన చేస్తున్నాము. బుధవారం రోజున ఆ సాయంత్రం అమ్మవారికి పూజలు చేస్తున్నాం. ఆ పూజలు అంతర్గత పూజలు ఉన్నాయని అంతర్గత పూజలు చేస్తాం. మహబూబ్ నగర్ పట్టణ కేంద్రంలోని ఫంక్షన్ హాల్లో రాజ్యాంగ రక్షణ సభ జరిగింది. బోధన విద్యావంతుల వేదిక రాష్ట్ర నాయకులు జి. సుధాకర్ అధ్యక్షతన జరిగిన సభలో ప్రజా సంఘాల నాయకులు, సామాజిక సంఘాల నాయకులు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సామాజికవేత్త అనీఫ్ అహ్మద్, టీఎన్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎం ఖలీల్, జాఫ్మెప్ నాయకులు దాస్ రామ్నాయక్, బహుజన మేధావి శ్రీనివాస్ బహదూర్, లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ అంబేద్కర్ గారిని రాజ్యాంగ రచన కమిటీలోకి రాకుండా బ్రాహ్మణీయ ఫాసిస్టులు అనేక కుట్రలు, కుతంత్రాలు చేశారని వారు తెలిపారు. ఆయన రాజ్యాంగ కమిటీలోకి రావడం కొరకు అనేక ప్రయత్నాలు చేసి అనేక కష్టాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడ్డదని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రమాదంలో భారత రాజ్యాంగం ఉంది అంటే మనం ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది, ఈ ఇప్పుడున్నటువంటి పరిపాలన ఉంది అనేది మనం గమనించుకోవాలి. పరిపాలన అంటే మన జీవనం ఉంది, దేశం అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ ప్రమాదం ఉంది అని ఖలీల్ భాయ్, అనీఫ్, నేను మరి కొంతమంది మిత్రులు మన ఈ మధ్యన దగ్గర కూర్చొని మాట్లాడి ప్రజలకు తీసుకొని పోవాలి, అర్థమయ్యేటట్టు చెప్పాలి, దీన్ని కట్టడి చేయగలగాలి అనేది కొన్ని మిత్రులారా ఇంతకుముందు ఖలీల్ భాయ్ చెప్పినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ మీకు అందరికీ చాలా మంది తెలుసు, తెలియని వాళ్ళు అనేది లేరు. మరి ఆయన ఎంతో కష్టపడి ఈ రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది, నిర్మాణం చేయడం జరిగింది, రూపకల్పన చేయడం జరిగింది. దాంట్లో ఆ రాజ్యాంగం ఎట్లుందంటే రాజ్యాంగం అంటే
బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తక్షణమే క్షమాపణలు చెప్పాలని బీఎస్పీ నగరికల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రియదర్శిని మేడి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్ఎస్పీపై లేనిపోని ఆరోపణలు చేస్తే రాబోయే రోజుల్లో రాజకీయ సమాధి తప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అచ్చంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు, మీరు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి నిజంగా హాస్యాస్పదం. ఈరోజు మనం చూసుకున్నట్టయితే గురుకులాల సెక్రటరీగా ఉన్నప్పుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక దార్శనికుడిగా గురుకులాలని ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ముందుకు తీసుకెళ్తే ఎలాంటి పురోగతి అయితే ఉంటుందో ఆ దిశగా ప్రవీణ్ కుమార్ సార్ కృషి చేయడం జరిగింది. నిజంగా సార్ చేపట్టినటువంటి వినూత్న కార్యక్రమాలు కానీ, ఎంతో గొప్ప అభివృద్ధి కానీ అక్కడ ఎంత గొప్ప ఫలితాలను ఇచ్చిందంటే, మనము మౌంట్ ఎవరెస్ట్ ఎక్కినటువంటి పూర్ణాన్ని అడిగితే ఒక్కసారి మనకు అర్థమవుతుంది. ఆ బిడ్డ, ఒక తండాలో పుట్టిన బిడ్డ అత్యంత ఎత్తైన శిఖరాన్ని ఎక్కిందంటే దానికి కారణము కేవలం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈ గురుకులాల బిడ్డలకు ఇచ్చినటువంటి ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవంతో బతికగలిగే ఒక అవకాశాన్ని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కల్పించడం జరిగింది. అదేవిధంగా ఎస్పీగా ఉన్నప్పుడు మీరు ఎన్కౌంటర్లు చేశారని చెప్తున్నారు. నిజంగా ఎస్పీగా ఉన్నప్పుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అప్పటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వ అధికారిగా తన విధులను నిర్వహించారు తప్పించి ఎన్కౌంటర్ల స్పెషలిస్ట్ అని చెప్పేసి ఎన్కౌంటర్లు చేశారని చెప్పేసి చెప్పిన దాంట్లో పూర్తిగా అవాస్తవం ఉంది. ఇది కేవలం ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర. ఇక్కడ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఇక్కడ బహుజన్ సమాజ్ పార్టీ ముందుకెళ్తుంది. ఈ పార్టీ అనేది రేపు అధికారం దిశగా ఆలోచన చేస్తుంది, బహుజనులందరినీ ఐక్యం చేస్తుంది అనే ఒకటువంటి భయంతో వీళ్ళందరూ కలిసి కుట్రపూరితంగా మళ్ళీ ఒక దళిత ఎమ్మెల్యేని ముందు పెట్టి వీళ్ళు ఇలాంటి విష ప్రచారాలు చేయడానికి పూనుకున్నారు. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో వీటికి చెంచాలుగా ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారు తప్పించి నిజంగా బహుజనుల కోసం కానీ మన బిడ్డలకి రేపు పొద్దున ఒక మంచి భవిష్యత్ ఇచ్చే దిశగా ఏ ఎమ్మెల్యే పనిచేస్తున్నాడో ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇక్కడ గురుకులాల సెక్రటరీగా సార్ చేసినటువంటి కృషి, అదేవిధంగా బహుజన్ సమాజ్ పార్టీ ముందుకెళ్తున్నది ఇదని చెప్పేసి ఇలాంటి కుట్రపూరితమైన ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని బహుజన్ సమాజ్ పార్టీ తరపున ప్రతి ఒక్క కార్యకర్త తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి వ్యాఖ్యలు మానుకోకపోతే మాత్రం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అదేవిధంగా బెహన్ కుమారి మాయావతి గారి మీద కూడా ఆరోపణలు చేసే స్థాయి అసలు మీద నేను ప్రశ్నిస్తున్నాను. బెహన్జీ నిజంగా ఆనాడు కాంశీరామ్ గారి ఆలోచన విధానంతో కనీసము ఇప్పటికీ కూడా పెళ్లి చేసుకోకుండా తన బిడ్డలని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని నలంద డిగ్రీ కళాశాలలో పీఓడబ్ల్యూ రాష్ట్ర మహాసభల గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంధ్య మాట్లాడుతూ మహాసభలలో ఛత్తీస్గఢ్ ఆదివాసీ ఉద్యమ నేత సోనిసారి, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు సాదినేని వెంకటేశ్వరరావు, పీఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుభద్ర పాల్గొంటారని తెలిపారు. మహిళలు పురుషాధిక్యంలో ఏమాత్రం గుర్తింపు, గౌరవం లేకుండా అణచివేతకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రయల్ స్టార్ట్ అయిపోయింది అంటే ప్రభుత్వం పట్టించుకుంటే ఒక లైంగిక అత్యాచారం దాడిలో పసిపాప 4.5 ఏళ్ల పాప 3 నెలలకే ట్రయల్ జరుగుతోంది. అంటే మేము డిమాండ్ చేసాం, జయప్రదం చేద్దాం ప్రగతిశీల మహిళా సంఘం 3వ రాష్ట్ర మహాసభలను, వర్ధిల్లాలి మహిళా పోరాటాలు, కల్పించాలి స్త్రీ పురుష సమానత్వం, అమలు చేయాలి అటవీ హక్కుల చట్టాన్ని, నియంత్రించాలి మద్యాన్ని, కుటుంబాలను విధ్వంసం చేస్తున్న మద్యాన్ని. సభల సక్సెస్లో భాగంగా మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు, ఇన్ని రోజులు మేము ఇచ్చిన వార్తలన్నీ కూడా కవర్ చేస్తున్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈరోజు మా మహాసభల విషయాలు మీతో పంచుకుందామని ఈ ప్రెస్ మీట్ని మేము ఏర్పాటు చేశాం. మీకు అందరికీ తెలిసిన విషయమే, ప్రగతిశీల మహిళా సంఘం 3వ రాష్ట్ర మహాసభలు మహబాద్లో జరగనున్నాయి. ఇంకా మాకు అనివార్యంగా 7-8 వర్కింగ్ డేస్కి వెళ్ళాము.
ఈ స్థితిలో జరుపుకుంటున్న ఈ సభల్ని మీరు తగిన విధంగా ఫోకస్ చేయాలని, మా పోస్టర్ కరపత్రాలకు సంబంధించిన మ్యాటర్ కానీ, మహాసభల నిర్వహణ కానీ మీరు బిట్లుగా కొంత ఫోకస్ చేస్తే ఈ జిల్లాలో జరుపుకుంటున్నందుకు అది ఈ జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం జరుగుతుంది అని మేము భావిస్తున్నాం. పోతే 7-8 తారీఖులో జరిగేటువంటి మా మహాసభ ర్యాలీ బస్టాండ్ సెంటర్ నుంచి ఉంటుంది, కోర్టు వద్ద వరకు. ఉదయం 12 గంటలకి ర్యాలీ ప్రారంభం అవుతుంది. అట్లాగే 2 గంటల నుంచి బహిరంగ సభ ఓసీ క్లబ్ గ్రౌండ్లో ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటలకు జరిగే బహిరంగ సభలో ముఖ్య అతిథిగా, ప్రధాన వక్తగా ప్రముఖ ఆదివాసీ హక్కుల నేత సోనీ సోరి గారు పాల్గొంటారు. ఆదివాసీ ప్రజల కోసం, వాళ్ళ హక్కుల కోసం, ముఖ్యంగా మహిళల హక్కుల కోసం పనిచేస్తున్నటువంటి సోనీ సోరి గారు మాకు ప్రధాన వక్తగా పాల్గొంటున్నారు. ఇంకా మా పార్టీ జాయింట్ సెక్రటరీ ఎంఎల్ పార్టీ నుంచి సాదినేని వెంకటేశ్వరరావు గారు, మా మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి సుభద్ర, అట్లాగే ఆంధ్రప్రదేశ్ నుంచి అధ్యక్షురాలుగా ఉన్న విష్ణు గారు, అట్లాగే ఈ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఊకే పద్మ, గుజ్జు కృష్ణవేణి ఇప్పుడు వస్తుంది తను, అట్లాగే ఇక్కడ మహబాద్ జిల్లా పార్టీ సెక్రటరీగా ఉండి అధ్యక్షురాలుగా ఉన్న విష్ణు గారు, అట్లాగే ఈ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఊకే పద్మ, గుజ్జు కృష్ణవేణి ఇప్పుడు వస్తుంది తను, అట్లాగే ఇక్కడ మహబాద్ జిల్లా పార్టీ సెక్రటరీగా ఉండి మా మహాసభల విజయవంతం కోసం పనిచేస్తున్న గౌని ఐలయ్య గారు జిల్లా కార్యదర్శి, వీళ్ళందరూ కూడా బహిరంగ సభలో వక్తలుగా ఉంటారు. అట్లాగే దాని తెల్లారి 8వ తారీఖున ప్రతినిధుల సభ గంగపుత్ర సంఘంలో జరుగుతుంది. గంగపుత్ర సంఘంలో హనుమంతుని గడ్డలో ఉన్న గంగపుత్ర సంఘంలో ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే మహాసభకి మీ కమ్యూనిటీ నుండి, అంటే జర్నలిస్టు, చాలా ప్రముఖ స్వతంత్ర జర్నలిస్టు భాషా సింగ్ గారు వస్తున్నారు. ఆమె అన్సీన్ ఇండియా అనే ఒక పుస్తకం రాశారు. అన్సీన్ ఇండియా అంటే బీజేపీ హిందుత్వ ఫ్యాసిజానికి వ్యతిరేకంగా ఈ మహాసభలు మేము జరుపుతున్నాం. స్థానికంగా పోడు భూముల మహిళా పోరాటాలు, కేంద్ర ప్రభుత్వం జాతీయంగా చూస్తే హిందుత్వ ఫ్యాసిజానికి వ్యతిరేకంగా ఈ మహాసభలు మేము జరుపుతున్నాం. ఇవాళ హిందుత్వ ఫ్యాసిజం మన గుమ్మంలో నిలబడి ఉంది. హిందుత్వ ఫ్యాసిజం కులం పేరుతో మనుషుల్ని విభజిస్తుంది, స్త్రీలని అణచివేతకు గురి చేస్తుంది, జాతుల్ని, ఆదివాసుల్ని మొత్తంగానే నిర్వాసితులను చేస్తుంది, అడవి నుండి గెంటి వేస్తుంది. కాబట్టి ఇంతమంది హక్కుల్ని హరిస్తూ హిందుత్వ ఫ్యాసిజాన్ని తీసుకొస్తున్న భారతదేశంలో భారత పాలకులు పెంచి పోషిస్తున్న హిందూ మతోన్మాదానికి వ్యతిరేకంగా, హిందుత్వ ఫ్యాసిజానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి, ప్రతి ఒక్కళ్ళు పోరాడాలి. దానిలో మహిళల్ని సమీకరించే కర్తవ్యాన్ని చేపడుతూ హిందుత్వ ఫ్యాసిజాన్ని తిప్పికొడదాం, లౌకిక భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందామని చెప్తూ ఇవాళ హిందుత్వ దాడుల్ని ప్రతిఘటించాలి అని కూడా మేము పిలుపునిస్తాం. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఫిబ్రవరి 1 నుండి 5వ తేదీ వరకు జరిగే గ్రామదేవత బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే శంకర్ నాయక్ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వేణుగోపాల స్వామి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, శోభాయాత్రకు మహిళలు మంగళహారతులతో పాత బొడ్రాయి జీర్ణోద్ధరణ, జలాభిషేకం, కుంకుమ పూజ కార్యక్రమం, మహా అన్నదానం కార్యక్రమం, బొడ్రాయి పునః ప్రతిష్టాపన, బలిముద్ద వంటి కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. బొడ్రాయి ప్రతిష్టాపన జరుగుతుంది. అప్పుడు అందరూ పాల్గొని ఆ తల్లి ఆశీస్సులు పొంది మీరందరూ ఉండాలి, పాల్గొనాలి అని చెప్పేసి మనవి చేయడం జరుగుతుంది. అలాగే ఫిబ్రవరి 5 ఉదయం 9 గంటల నుండి కులానికి ఒక బోనం వండుకొని బొడ్రాయి దగ్గరకు తీసుకొని రావాలి. అందరూ ఏ పద్ధతిలో చేస్తారో ఆ పద్ధతిలో అందరూ చేయవలసిందిగా నేను మనవి చేస్తున్నా. ఫిబ్రవరి 5 ఉదయం 9:30 గంటల నుండి 11 గంటల వరకు బలిముద్ద చేయడం జరుగుతుంది. అష్ట దిగ్బంధం కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి దీనికి హెడ్లైన్ మా మీడియా మిత్రులు దయచేసి బయట నుంచి రావడం కానీ, వచ్చిన వాళ్ళు బయటికి పోవడం కానీ ఉండకూడదు, అది మంచిది కాదు అని చెప్పేసి
పెద్దవాళ్ళు చెప్పడం అలాగే మా బ్రాహ్మణులు చెప్పడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఇది పాటించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. 9 నుంచి 11 గంటల వరకు దయచేసి ఆ రోజంతా పాటిస్తే ఇంకా మంచి జరుగుతుంది అని చెప్పి వేదాంతం చెప్తుంది. ఫిబ్రవరి 5 ఆదివారం ఉదయం 11 గంటల తర్వాత ఏటలు, కోళ్ళు, గొర్రెపోతులు ముత్యాలమ్మ తల్లి దగ్గర కానీ మీ దేవతల దగ్గర, కులదేవతల దగ్గర మీరు బలి చేసుకోవలసిందిగా నేను మనవి చేస్తున్నా. బొడ్రాయి వద్ద ఎటువంటి జంతువులు ఎటువంటి బలిదానం చేయకూడదు అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. ఎందుకంటే ఇక్కడ ఇటు మనకు అయ్యప్ప టెంపుల్ ఉంది, అటు వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంది, ఇటు బ్రహ్మం గారి టెంపుల్ ఉంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా పాటిస్తే మనకు మంచి జరుగుతుంది. మంచి మనసుతో మీరందరూ పాల్గొని మంచి పనులు చేయవలసిందిగా నేను మనవి చేస్తున్నా. మీ కుటుంబ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం, లక్షల్లో ఆస్తి నష్టం, కన్నీరు మున్నీరవుతున్న కుటుంబీకులు. ఎగ్గం విద్యుత్ ఉప కేంద్రాన్ని ముట్టడించిన రైతులు, తాళం వేసి సిబ్బందిని బంధించిన వైనం, పంట పాడవుతోంది రైతుల ఆవేదన. బ్రాహ్మణీయ ఫాసిజానికి మరో రూపమే ఆర్ఎస్ఎస్, రాజ్యాంగ రచన కమిటీలోకి అంబేద్కర్ రాకుండా బ్రాహ్మణవాదులు అడ్డంకి. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.